ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటంటే, వీరి రాకతో నీ జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయమ్మా. అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. కాళ్ళ తన్నుకోకుండా నేను చెప్పే ఈ విషయాన్ని శ్రద్ధగా విను అని మనకు బాబాగారైతే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకొచ్చారండి. మరి మన బాబాగారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి. బాబా, నాకు వచ్చేటువంటి కష్టాలు మాత్రం నా నుంచి శాశ్వతంగా తొలగించలేకపోతున్నావు కదా. ప్రతిరోజు ఏవో ఒక మాటలు నువ్వు చెప్తూనే ఉన్నావు. ఎన్నో సందేశాలు నాకు నువ్వు అందించావు. ఎన్నో కష్టాల నుంచి బయటపడేస్తానని మాటిచ్చావు. కానీ నా కష్టాన్ని మాత్రం నాకు దూరం చేయడం లేదు. ఎందుకు బాబా ఇలాంటి జీవితాన్ని నాకు ప్రసాదించావు అని ఎప్పుడైనా ఇలాంటి జీవితాన్ని ఇవ్వమని నేను అడిగానా? లేదు కదా. నాకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని ఇష్టంగా స్వీకరించాను. ప్రతిరోజు కూడా నువ్వు చెప్పినటువంటి మార్గంలోనే నడుస్తూ ఉన్నాను. ఎన్నో కష్టాలను దాటాను. అలాగే ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డాను కూడా. ఓర్పు సహనంతో నువ్వు చెప్పినట్లుగానే నడుచుకుంటున్నాను. అయినప్పటికీ నా కష్టాలు నాకు తీరడం లేదు. ఈ సమస్యలకు ముగింపు తీరడం లేదు. ఇక వీటితో పోరాడేటువంటి సహనం కానీ, ఓర్పుగా నువ్వు ఏం చెప్పినా కూడా నమ్మే పరిస్థితిలో నేను ఇక లేను. బాబా, నీకు వచ్చినటువంటి ప్రశ్నకు, నీ కష్టానికి, నీ సమస్యకు తప్పకుండా ఈ సాయి మాటలను ఆలకించి తీరాలి బిడ్డ. కష్టాలు వస్తే ఏమైంది? ఎన్ని సమస్యలను ఎదురైతే ఏమైంది చెప్పు? వాటన్నిటిని కూడా సవాలుగా తీసుకొని ఈరోజు నువ్వు ఇలా భూమి మీద ఉన్నావంటే అందుకు కారణం నా సహకారం. ఏమీ లేకుండా కానీ ఇన్ని కష్టాలను దాటి వచ్చావా తల్లి? ఒక్కసారి నువ్వు పరిపూర్ణంగా ఆలోచించి చూడు. ప్రతి కష్టం వెనుక నేను నీకు తోడుగా నిలబడి ఉన్నాను. కాబట్టి ఆ కష్టం నువ్వు ఎంతో విజయవంతంగా జీవించగలిగావు దాటుకొని. నీ చుట్టూ ఉన్నవారు ఎవరైనా సరే, వారు కానీ ఎవరైనా సరే నీకు ఎలాంటి సహాయం చేయనప్పుడు కూడా ఈ సాయి నీకు సహాయాన్ని చేశాడు. ఎన్నో రకాలుగా ఈ సాయి సహకారాన్ని నువ్వు పొందావు. అయినప్పటికీ నీ కష్టాలు ఏమి కూడా తీరడం లేదని, ఈ సమస్యలు ఏమిటి బాబా, వీటన్నిటితో నేను పోరాడగలనా అని అంటున్నావు కదా. నీకు ప్రసాదించాలని మాత్రం నువ్వు అర్థం చేసుకోకు. కష్టాలు కానీ సమస్యలు కానీ ఇవన్నీ నీకు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నువ్వు కొని తెచ్చుకున్నవే కావచ్చు కానీ, లేదంటే కొన్ని కర్మానుసారంగా జరుగుతున్నవైనా కావచ్చు. నువ్వంతకు నువ్వే తెచ్చుకున్నటువంటి పాపపుణ్యాల వలన కావచ్చు. ఏవైనానేమి నీకు వచ్చినటువంటి కష్టాన్ని నీ నుంచి దూరం చేస్తూనే వస్తున్నాను. పెద్ద పెద్ద కష్టాలను సైతం, చిన్న చిన్న కష్టాలను, ఎలాంటి కష్టాలనైనా సరే హాని లేకుండా నేను చూస్తున్నాను. నీకు తోడుగా నీడగా నీ కంటికి రెప్పలాగా కాపాడుతున్నాను. అయినప్పటికీ నాపై నువ్వు ఎందుకు తల్లి అంత కోపంగా ఉన్నావని నేను అసలు అనుకోవడం లేదే. నా భక్తుల కోసం నేను అహర్నిశలు వారి కోసమే, వారి సంతోషం కోసమే ఇన్ని రకాలుగా వారికి కావలసినటువంటి జీవితాన్ని వారికి అందించడంలో ఎప్పుడు కూడా ఎలాంటి పొరపాటు చేయను. వారికి మాత్రం మంచి భవిష్యత్తుని ఇవ్వడంలో ఈ సాయి ఎప్పుడూ ముందుంటాడు. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. మరలా చెప్పాను కదా, గతాన్ని నువ్వు తలుచుకుంటూ లేనిపోని ఆలోచనతో నీ మనసును నువ్వు గాయపరుచుకుంటూ ఉన్నావని. జరిగిన వాటి గురించి నువ్వు మరలా సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు ఎప్పుడు కూడా చేయవద్దు. జరిగిన వాటి గురించి నువ్వు మరలా వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు ఎప్పుడు చేసి నీ జీవితాన్ని ఇంకా బాధ పెట్టుకోవద్దు. బాగు చేయలేవు. కాబట్టి నువ్వు ఎంత నమ్మితే నేను కూడా నీకు అంత హృదయపూర్వకంగా నిన్ను రక్షిస్తూనే ఉంటాను. నా రక్షణ మీకు సదా లభిస్తూనే ఉంటుంది. నాకు కావాల్సింది నువ్వు నుంచి తీవ్రమైనటువంటి ప్రేమ, నమ్మకం. నా స్థానం షిరిడిలో లేదు తల్లి. ఎప్పుడు పిలిచినా నీ ముందే ఉండేందుకు నేను సదా సిద్ధమై ఉంటాను. నేను దేశకాలాలకు అతిథిని. నేను అంతటా ఉంటాను. ఏమిటి నా జీవితం బాబా, నాకెందుకు ఇలా అవుతుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు. అది పొరపాటు అవుతుంది. ఏది జరిగినా సరే ధైర్యంగా ఉంటాను. నాకు నా సాయి ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో అప్పుడు నీకు ప్రతి చోట నేను కూడా మంచిదే జరుగుతుందని ఇన్ని రోజులు చెప్తూ ఉంటాను. ఇన్ని రోజులు నీకు అనిపించిందా తల్లి? లేదంటే నువ్వుగా ఒంటరిగా నీ కష్టాలను దాటుకొని ఇలా సమస్యలతో ఇంకా పోరాడుతూనే ఉన్నానని నీ భావన? అంతేకాదు, నేను ఎక్కడో షిరిడిలో లేను.
నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ ముందే ఉంటున్నాను. నీ పక్కనే ఉంటున్నాను. నువ్వు నన్ను గమనించడం లేదు మాత్రమే. నీ కోసమే నేను ప్రతిరోజు వస్తున్నాను. నీ ఇంట్లోనే ఉంటున్నాను. నీలోని దాగి ఉంటున్నాను. ఒక్కసారి నీ మనస్సాక్షిగా ఈ సాయిని మనసారా తలుచుకొని సాయి అని ఎప్పుడైతే పిలుస్తావో అప్పుడే నీ చెంతకు నేను వాలిపోతున్నాను. నీ కష్టాన్ని నా కష్టంగా భావించి నీ బాధను మొత్తం నేను మోస్తున్నాను. కాబట్టి నువ్వు కష్ట సమయంలో కూడా ఎంతో బాధను దాటుకొని ఈరోజు ఇలాంటి జీవితాన్ని నువ్వు గడుపుతున్నావంటే అందుకు కారణం మీ సాయి. ఇప్పుడు ఈ కష్టాన్ని చూసి నువ్వు రాబోయేటువంటి రోజులకు కూడా నువ్వు ఎలా ముందుకు వస్తావో, ఎలా ముందుకు నెట్టుకొని వస్తావో నేను ఇస్తానో చెప్పు. ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందేటువంటి భాగ్యాన్ని ఆ భగవంతుడు నీకు ప్రసాదిస్తున్నాడు. కాబట్టి ముందు జరిగేది ఏది కూడా నీకు తెలియదు. కాబట్టి ఎలా ఉందో, ఎలా వేస్తావో అడుగులు చెప్పు. ఈ సాయికి నీ జీవితం మొత్తం తెలుసు. జీవితం మొత్తం నేను చదివిన వాడినే కాబట్టి నీ గురించి, నీ జీవితం గురించి నాకు తెలుసు. ముందు ముందు రోజుల్లో ఎన్నో సంతోషకరమైనటువంటి రోజులు నీకు రాబోతున్నాయమ్మా. నువ్వు ఆనందకరమైనటువంటి రోజులకు ఎన్నో మంచి సమయాన్ని నువ్వు గడపబోతున్నావు. వాటి కోసం నువ్వు తప్పకుండా వేచి ఉండవలసిందే. అంతే తప్ప మీ ముందు ఉన్నటువంటి కష్టాన్ని చూసి, సమస్యను చూసి ఈ జీవితం ఇంతే అని అనుకుంటే నిరాశ నిస్పృహలతో జీవితాన్ని ముగిద్దాం. ఎప్పుడైనా సరే నీ ఆలోచన విధానాన్ని నువ్వు మార్చుకోవాలి. నీ ఆలోచన ఉంది చూడు, దాని నుంచి ముందు నువ్వు బయటకు రావాలి. అప్పుడే మరలా ఒకసారి చెప్తున్నాను విను. ఒకరి రాకతో నీ జీవితం అంతా కూడా మారిపోతుంది బిడ్డ అని అన్నాను కదా. అది ఎవరో కాదు, మీ సాయి. మీ సాయిని మరలా నీకు తెలిసి వచ్చేలాగా, నా స్పర్శను నువ్వు తప్పకుండా తెలుసుకునేలాగా ఒక రోజంటూ వస్తుంది. ఆ రోజు నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను అన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా మారేటువంటి నువ్వు ప్రతిరోజు కూడా పొందవచ్చు. ఈ సాయి నాకు అన్నీ కూడా మంచి చేస్తాడనే ఉద్దేశంతో నువ్వు ఉండాలి. నా సాయి నాకు ప్రతిరోజు కూడా నా కోసం వస్తారు, ఏదో ఒక రూపంలో నన్ను నా కష్టం నుంచి దాటివేస్తారు అనేటువంటి అనుభూతిని నువ్వు పొందాలి. కానీ ఆ నమ్మకాన్ని నువ్వు నాపై ఉంచడం లేదు కాబట్టి నువ్వు గుర్తించలేకపోతున్నావు తల్లి. ఇప్పుడు చెప్తున్నాను, తప్పకుండా నువ్వు విను. నువ్వు ఎప్పుడైతే ఈ సాయిపై భారం వేసి నమ్మకాన్ని ఉంచి నన్ను నా జీవితాంతం కూడా మార్చేది ఆయనే అని ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే నీకు నా ఉనికి తెలుస్తుంది. సంతోషంగా నీ జీవితాన్ని గడిపేందుకు సిద్ధంగా ఉండు. గత జన్మలో మన కర్మలకు సంబంధం ఉన్న వాళ్ళే చేయాల్సింది. మిగిలిన వాళ్ళే మనకి ఈ జన్మలో పరిచయం అవుతారు. అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొంతమంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు కదా. పని అయిపోగానే వెళ్ళిపోతారు. ప్రతి పరిచయం వెనుక మన మనసుకు, మేధస్సుకు కూడా అంతు చిక్కని అంతరార్థం ఉంటుంది. ఎవరన్నా ఏమైనా చెప్తే వెంటనే అది జ్ఞానం అని నమ్మేయకండి. ఎందుకంటే ఎవరు ఏమి చెప్పినా వినకూడదు. పదే పదే నీకు ఒక విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు అంటే నిన్ను, నీ జీవితాన్ని ఎంతో చిక్కుముడుల్లో పడివేస్తున్నారని అర్థం. ఎప్పుడైనా సరే నువ్వు మంచి వాళ్ళను మాత్రమే గుర్తించి వారితో స్నేహం చేయాలి. అలా కాకుండా చెడ్డ స్నేహాలను నువ్వు పరిచయం చేసుకుంటే కనుక నీ జీవితం కూడా అట్టడుగున పడిపోతుందని నేను నీకు సలహా చెప్తున్నాను. ఎందుకంటే జ్ఞానం కంటే అజ్ఞానం వేగంగా ప్రచారం అవుతుంది. తెలిసి మసులుకోండి. మనసులు చెప్పేవన్నీ అజ్ఞానం మాటలే కాబట్టి తన జ్ఞానాన్ని తనే మానవ రూపంలో జన్మించి తెలియజేస్తూ ఉంటారు. ఇతరులను నమ్మే ముందు మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ఇతరులను ఎంత తేలికగా నమ్ముతామో అంత తేలికగా మోసపోతున్నాం. కాబట్టి బయట ప్రపంచాన్ని మనం కళ్ళతో చూస్తున్నాం కాబట్టి మనము ఆచితూచి జాగ్రత్తగా ఉండాలని బాబాగారు అయితే ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఆల్ అనే సింబల్ని కూడా ప్రెస్ చేయండి. అలా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ దాకా వస్తుందన్నమాట. అప్పుడు బాబాగారు చెప్పినటువంటి సందేశాలు కానీ, ఇంకా పరిహారాలు కానీ, ఇంకా మంత్రాలు కానీ, ఎన్నో కానీ బాబాగారు ఏం చెప్పినా కూడా మనమందరం చక్కగా విని పాటించవచ్చు. వినడమే కాదు, ఇంకొంతమందికి షేర్ చేయండి. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.